पुण्य सवेरा ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। मीठे बच्चे, तुम्हें पढ़ाई से अपनी कर्मातीत अवस्था बनानी है, साथ साथ पति से पावन बनाने का रास्ता भी बताना है, रूहानी सर्विस करनी है। మధురమైన పిల్లలు, ఈ చదువు ద్వారా మనము కర్మాతీత స్థితిని పొందాలి మరియు పతీత్ నుంచి పావనము అవ్వాలి, ఆత్మీయ సేవ కూడా చేస్తూ ఉండాలి। प्रश्न, कौन सा मंत्र याद रखो तो पाप कर्म से बच जाएगा? ఏ ఒక్క మంత్రము సదా మనం గుర్తు పెట్టుకున్నట్లయితే పాప కర్మల నుంచి మనము विमुक्ति అవుతాము। उत्तर, बाप ने मंत्र दिया है, हियर नो इविल सी नो इविल, यही मंत्र याद रखो। బాబా మనకి మంత్రం ఇస్తూ ఉన్నారు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు। ఈ మంత్రం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి। अपने कर्मेंद्रियम से कोई पाप नहीं करना है, చెడు చేయరాదు, కర్మేంద్రియాల నుంచి ఎటువంటి చెడ్డ పని చేయరాదు। कलयुग में सबसे पाप कर्म ही होते हैं, इसलिए बाबा युक्ति बताते हैं। కలియుగంలో అందరూ కూడా పాప కర్మలే చేస్తూ ఉన్నారు, అందుకే బాబా మనకి తెలిపిస్తూ ఉన్నారు చెడు చేయకూడదు అంటే ఏం చేయాలి అని। పవిత్రతా కా గుణ ధారణ కరో, యహీ నెంబర్ 1 గుణ హై। పవిత్రత అనేది నెంబర్ 1 గుణము, ఇది పిల్లలు తప్పనిసరిగా ధారణ చేసుకోవాలి। ఓం శాంతి। बच्चे किसके सामने बैठे हैं? बुद्धि में जरूर चलता होगा कि हम पतित पावन सर्व का सद्गति दाता बेहद के बाप के सामने बैठे हैं। మధురాతి మధురమైన పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చొని ఉన్నారో తెలుసు కదా, పతిత పావనుడు
సర్వులకి సద్గతి దాత బేహద్దు తండ్రి ఎదురుగా మనం కూర్చొని ఉన్నాము. బ్రహ్మకే తన్మే హై తో భీ యాద్ ఉన్కో కర్నా హై. బ్రహ్మ శరీరంలో వచ్చారు శివబాబా, అయినా కూడా పిల్లలు శివబాబా తలంపులోనే ఉండాలి. మనుష్య కోయి సర్వకే సద్గతి నహి కర్. బ్రహ్మ బాబా మనకి సర్వులకి సద్గతి దాత కారు, శివబాబా సర్వులకి సద్గతి దాత అయినారు. మనుష్యకు పతిత్ పావన్ నహి కహా జాత. మనుషులు ఎవరికి కూడా పతిత పావన అని చెప్పరు. బచ్చోं को अपने को आत्मा समझना पड़े. हम सब ఆత్మాओं का बाप वह है. పిల్లలు నేను ఆత్మ అని తెలుసుకోవాలి. నేను ఆత్మ, ఆత్మలందరికీ తండ్రి శివబాబా అయినారు. बाप हमको स्वर्ग का मालिक बना रहे हैं. बच्चों को जानना चाहिए और फिर खुशी भी होना चाहिए. బాబా మనల్ని స్వర్గ మాలికులుగా చేస్తూ ఉన్నారు. పిల్లలు ఈ విషయం బాగా తెలుసుకోవాలి, మరి ఖుషీగా ఉండాలి. బచ్చే జాంతే హై హమ్ నరకవాసీ సే స్వర్గవాసీ బన్ రహే హై. మనము నరకవాసీల నుంచి స్వర్గవాసీలుగా అవుతూ ఉన్నాము. बहुत सहज रास्ता मिला है, याद करना है और दैवी गुण धारण कर. చాలా సహజమైన మార్గం దొరికింది నరకవాసి నుంచి స్వర్గవాసి అయ్యేదానికోసం. పిల్లలు కేవలం తండ్రి తలంపు చేయాలి మరియు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. మనల్ని మనం చూసుకోవాలి. नारद का मिसाल भी है. ये सब दृष्टांत ज्ञान सागर बाप ने ही दिया है. నారదుని ఉదాహరణ కథ తెలుసు కదా. బాబా అంటారు, ఇవన్నీ భక్తి మార్గంలో ఏవైతే కథలు ఉన్నాయో ఇవన్నీ శివబాబా చెప్పినటువంటి ధారణనే అక్కడ కథల రూపంలో చెప్పినారు. जो भी సన్యాసి ఆది దృష్టాంత దేతే वो सब बाप ने दिया है. స్వామీజీలు సన్యాసీలు ఏవంతా ఉదాహరణలు చెప్తారో అవన్నీ సంగమ యుగంలో బాబా మనకి చెప్పేటటువంటివే. భక్తి మార్గ మే సిర్ఫ్ గాతే హై కచువే కా సర్ప కా భ్రమరీ కా దృష్టాంత దేంగే. భక్తి మార్గంలో ఊరికే కథలు చెప్పుకుంటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, అంతేకాని సంగమ యుగంలో బాబా మనకి ధారణ నేర్పిస్తూ ఉన్నారు. అయితే తాబేలు కానివ్వండి, పాము, భ్రమరీ పురుగు, ఇవన్నీ కూడా ఉదాహరణలో ఇస్తూ ఉన్నారు. పరంతు ఖుద్ కుచ్ భీ నహీ కర్ సక్తే. భక్తి మార్గంలోనూ అక్కడ పూజలు చేస్తారు, కానీ వాళ్ళ స్వయంలో ఏ ధారణ అక్కడ లేదన్నమాట. బాప్నే దియే హుయే దృష్టాంత్ భక్తి మార్గమే ఫిర్ రిపీట్. సంగమ యుగంలో తండ్రి వచ్చి ఏమంతా జ్ఞానం ఇస్తూ ఉన్నారు, ఏదంతా నేర్పిస్తూ ఉన్నారో భక్తి మార్గంలో ఇదే తిరిగి రిపీట్ అవుతుంది. భక్తి మార్గ హై फास्ट का. इस समय जो प्रैक्टिकल होते हैं उसका फिर गायन होता है. భక్తి మార్గం అనేది జరిగిపోయినటువంటిది. ఇప్పుడు సంగమ యుగంలో ఏదైతే జరుగుతూ ఉందో ప్రాక్టికల్గా అదే భక్తి మార్గంలో గాయనం అవుతుంది. देवताओं का जन्मदिन अथवा भगवान का जन्मदिन मनाते हैं परंतु जानते कुछ भी नहीं है. భక్తిలో దేవతల జయంతి చేస్తారు, శివ జయంతి చేస్తారు, అయితే వాళ్ళకి దేవతల గురించి తెలియదు, భగవంతుడి గురించి తెలియదు. अभी तुम समझते हो बाप से शिक्षा लेकर पति से पावन बनते हो, पतितों को पावन बनाने का रास्ता भी बताते हो. ఇప్పుడు మనం తెలుసుకున్నాము, తండ్రి మనకి నేర్పిస్తూ ఉన్నారు పతితుల నుంచి పావనం అయ్యేటటువంటి, మనం నేర్చుకొని మనం పావనమవుతూ ఇతరులకు కూడా పావనమయ్యే మార్గాన్ని మనం చూపిస్తూ ఉన్నాము. ये भी तुम्हारी है रूहानी सर्विस. पहले पहले कोई को आत्मा का ज्ञान देना है. तुम आत्मा हो, आत्मा का भी किसी को पता नहीं है. మనం చేసేటటువంటి ఆత్మీయ సేవ ఇదే అన్నమాట. పతితుల్ని పావనంగా చేసేటటువంటి మార్గము చూపించేది. మనం చేసేటటువంటి ఆత్మీయ సేవ వేరే ఎవరూ చేయలేరు. మొట్టమొదట మనం అందరికీ కూడా ఆత్మ జ్ఞానం ఇవ్వాలి. మనుషులకు ఎవరికీ కూడా ఆత్మ జ్ఞానము లేదు. आत्मा अविनाशी है. जब समय होता है आत्मा शरीर में प्रवेश करती है. अपने को घड़ी घड़ी आत्मा समझना है. నేను ఆత్మ అనే జ్ఞానం ఎవరికీ లేదు.
ఎప్పుడు సమయం వస్తుందో ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది. ఎప్పుడు కూడా నేను ఆత్మ అయినాను గడి గడి మనము స్మృతి చేసుకుంటూనే ఉండాలి. हम आत्माओं का बाप परम पिता परमात्मा परम टीचर भी है, ये भी हरदम बच्चों को याद करना है. మనం ఆత్మలం అయినామో మన తండ్రి పరం పిత పరమాత్మ అయినారు, బాబా పరమ పిత అయినారు, పరమ శిక్షకు అయినారు. ఇది పిల్లలు గడి గడి స్మృతి చేసుకుంటూ ఉండాలి. अब वापस घर जाना है, विनाश सामने खड़ा है, सतयुग में दैवी परिवार बहुत छोटा है. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. వినాశం కూడా చాలా దగ్గరికి వస్తూ ఉన్నది. సత్యయుగంలో దైవీ పరివారము, దైవీ రాజ్యము చాలా తక్కువ మంది అక్కడ ఉంటారు. कलयुगम में कितने ढेर मनुष्य है, अनेक धर्म अनेक मते है, సత్యయుగ మే కుచ్ భీ హోతా నహీ. కలియుగంలో ఇప్పుడు అనేక మతాలు, అనేక మంది ఆత్మలు ఇక్కడ పాత్ర చేస్తూ ఉన్నారు. కానీ సత్యయుగంలో ఇవన్నీ కూడా అక్కడ ఉండదు. ఒకే ధర్మము, ఒకే రాజ్యము అక్కడ ఉంటుంది. बच्चों को सारा दिन बुद्धि में यह बातें लानी है, यह पढ़ाई है, पढ़ाई तो कितने किताब आदि होते. ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా కూడా మురళిలో ఏమేం పాయింట్స్ చెప్పినారో పిల్లలకి ఇవన్నీ కూడా బుద్ధిలో మననం చేస్తూనే ఉండాలి, అంటే గుర్తు చేసుకుంటూ ఉండాలి. బాబా అంటారు, అక్కడ చదువుకునే పిల్లలకి ఎన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. हर एक क्लास में नए नए किताब खरीद करने पड़ते हैं. यहाँ तो कोई भी किताब शास्त्र आदि की बात नहीं है. అక్కడ ప్రతి సంవత్సరము ప్రతి క్లాసులోనూ ఎన్నెన్ని పుస్తకాలు కొంటూ ఉంటారో అక్కడ చదువుకునేటటువంటి వాళ్ళు పిల్లలు. అయితే ఇక్కడ పిల్లలకి ఏ పుస్తకము అవసరం లేదు, ఏ శాస్త్రము అవసరం లేదు. इसमें तो एक ही बात है, एक ही पढ़ाई है. जहाँ जब ब्रिटिश गवर्नमेंट थी, राजाओं का राज्य था, तो स्टैंप में भी राजा रानी के सिवाय और कोई फोटो नहीं डालते थे. ఇక్కడ ఒకటే మాట, ఒకే చదువు అన్నమాట. పూర్వకాలంలో బ్రిటిషుల రాజ్యం ఉండేది. ఆ బ్రిటిషుల రాజ్యం ఉండేటప్పుడు వాళ్ళ స్టాంపు రాజముద్రలో ఏదైతే ఫొటోస్ ఉంటాయో రాజారాణి ఫోటో ఉండాలా, వేరే ఎవరి ఫోటో ఉండదు ఆ స్టాంప్ రాజముద్రలో. आजकल तो देखो భక్తి ఆది जो भी करते गए हैं उनकी भी స్టాంప్ बनाते रहते. అయితే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏదైతే స్టాంప్ తయారు చేస్తూ ఉన్నారో అందరి ఫోటోలు పెడుతూ ఉన్నారు. భక్తి చేసిపోయిన వాళ్ళ ఫొటోస్ కూడా స్టాంపు తయారవుతూ ఉన్నది. లక్ష్మీనారాయణ కా రాజ్య హోగా తో చిత్ర భీ ఏక్ హీ మహారాజా రాణి కా హోగా. లక్ష్మీనారాయణ రాజ్యంలో అక్కడ కూడా ఒకటే చిత్రం ఉంటుంది, రాజారాణి చిత్రం తప్పితే వేరే ఎవరిది అక్కడ ఉండదు. ऐसे नहीं जो पास्ट देवताये होकर गए हैं उनके चित्र मिट गए हैं. అట్లా లేదు అంటే జరిగిపోయినటువంటి రెండవ లక్ష్మీనారాయణ, మూడవ లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు మరి ముందు లక్ష్మీనారాయణలది వాళ్ళ చిత్రాలు ఉండవు, అట్లా మాట లేదు. पुराने देवताओं का चित्र बहुत दिल से लेते हैं क्योंकि शिव बाबा के पास नेक्स्ट देवताये है. దేవతల చిత్రాలు అందరూ చాలా ప్రియంగా చూసుకుంటారు. దేవతలు ఎవరు అంటే శివబాబా తర్వాత నెక్స్ట్ పవిత్రమైనటువంటి వాళ్ళే కాబట్టి శివబాబా అంటే ఎంత ఇష్టమో దేవతల చిత్రాలు అంటే కూడా అందరూ చాలా ఇష్టపడతారు. ये सब बातें तुम बच्चे धारण कर रहे हो, औरों को रास्ता बताने यह है बिल्कुल नई पढ़ाई ही है. పిల్లలు ఈ విషయాలన్నీ ధారణ చేసుకుంటూ ఉన్నారు. బాగా ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ చదువు అయితే చదువుకుంటూ ఉన్నామో ఎక్కడా నేర్పించరు. ఇది చాలా కొత్త చదువు అన్నమాట. तुमने ही ये सुनी थी और पढ़ पाया था और कोई नहीं जानते. तुमको రాజయోగ పరంపిత పరమాత్మ సిక్లా రహే హై. మనమే విన్నాము, 5000 సంవత్సరాల ముందు పదవి తీసుకున్నాము.
వేరే ఎవరికీ తెలియదు. మనకి వచ్చి రాజయోగాన్ని ఆ పరంపిత పరమాత్ముడే నేర్పిస్తూ ఉన్నారు. महाभारत लड़ाई भी मशहूर है, क्या होता है सो तो आगे चल देखेंगे. మహాభారత యుద్ధము కథ, మహాభారత కథ చాలా ఫేమస్ అయినటువంటిది. ఈ నాటకంలో ముందు ముందు ఏమవుతుందో మనమే కంటితో చూస్తాము. कोई क्या कहते दिन प्रतिदिन मनुष्यों को टच होता है, कहते भी है वर्ल्ड वार लग जाएगा. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. ఎవరు ఎట్లెట్లా చెప్తూ ఉన్నారో మీరు వింటూ ఉన్నారు. కొంతమంది ఒప్పుకుంటారు, నిజమే చెప్పేది, వీళ్ళు చెప్పేది తప్పనిసరిగా ఈ కలియుగ ప్రపంచం వినాశం అవుతుంది, మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని చెప్తారు. उससे पहले तुम बच्चों को अपनी पढ़ाई से कर्मातीत अवस्था प्राप्त करनी है. అయితే మనము వినాశం గురించి ఎదురు చూడకూడదు. వినాశానికి ముందే మనం రెడీ అయిపోవాలి. ఈ చదువు బాగా చదువుకొని కర్మాతీత స్థితిని మనం ప్రాప్తి చేసుకోవాలి. వినాశానికి ముందే రెడీ చేసుకోవాలి. వినాశ సమయంలో చూద్దాంలే అంటే అప్పుడు ఏమీ చేసేకి సాధ్యం లేదు. आसुरेय देवताओं की कोई लड़ाई नहीं होती है, इस समय तुम ब्राह्मण सांप्रदाय हो. వాస్తవానికి అసురులకు దేవతలకు ఎటువంటి యుద్ధాలు జరగలేదు. మనం ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయంలో ఉన్నాము. जो फिर जाकर दैवी सांप्रदाय बनते हो, इसलिए इस जन्म में दैवी गुण धारण कर रहे हो. తిరిగి బ్రాహ్మణ సాంప్రదాయం నుంచి దైవీ సాంప్రదాయానికి వెళ్తాము, ట్రాన్స్ఫర్ అవుతాము, దైవీ గుణాలను ధారణ చేసుకుంటూ ఉన్నాము. नंबर 1 दैवी गुण है पवित्रता. तुम इस शरीर द्वारा कितने पाप करते आए हो. అన్నిటికంటే నెంబర్ 1 దైవీ గుణము పవిత్రత. మనము ఈ శరీరం ద్వారా ఎంత పాపాలు చేస్తూ వచ్చినాము. ఆత్మకు कहते हैं పాపాత్మ. ఆత్మ కర్మేంద్రియం से कितने पाप करती रहती है. ते ఆత్మ కర్మేంద్రియాల ద్వారా పాపం చేస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలలో ఎన్ని పాపాలు చేస్తూ వచ్చినాము. अब हियर नो ఈవిల్ इसको कहा जाता है ఆత్మ को. బాబా ఇప్పుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు, చెడు వినవద్దు, చెడు చూడకూడదు, చెడు చేయకూడదు. ఇది ఎవరికి నేర్పిస్తూ ఉన్నారు? ఆత్మకు. ఆత్మ కానం సే సుంతి. ఆత్మకు నేర్పిస్తూ ఉన్నారు. ఆత్మ చెవుల ద్వారా వింటారు. बाप ने तुम बच्चों को स्मृति दिलाई है कि तुम आदि सनातन देवी देवता धर्मदा वाले थे, चक्र खाकर आए, अब फिर तुमको वही बनना है. బాబా మనకి స్మృతి ఇస్తూ ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళు చక్రం తిరుగుతూ వచ్చినాము. ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ అదే దేవతలుగా అవ్వాలి. यह मीठी स्मृति आने से पवित्र बनने की हिम्मत आती. మనమే దేవతలు అయినాము, తిరిగి ఇప్పుడు మనమే దేవతలుగా అవ్వాలి. ఎప్పుడు ఈ స్మృతి వస్తుందో అప్పుడు ఆత్మలో ధారణ కూడా అవుతూ ఉంటుంది, ధైర్యము వస్తుంది ఆత్మకి. तुम्हारी बुद्धि में है हमने कैसे 84 का चक्र बजाया है. పిల్లల యొక్క బుద్ధిలో ఉన్నది మనం ఎట్లా 84 జన్మల పాత్ర చేస్తూ వచ్చినాము. पहले पहले हम आए थे यह कहानी है. మొదట మనమే వచ్చింది ఈ సృష్టి నాటకంలోకి. ఇది ఒక కథ అన్నమాట. बुद्धि में आना चाहिए 5000 वर्ष पहले हम सो देवता थे, हम ఆత్మ మూలవతన్ కే रहने वाले हैं. మనం ఆత్మలము మూలవతనంలో ఉండేటటువంటి వాళ్ళము. మొదట ఈ సృష్టి నాటకంలోకి వచ్చింది మనమే దేవతలం అయినాము. ఆగే యహ్ జరా భీ ఖ్యాల్ నహీ తా హమ్ ఆత్మాओं को वह घर है. మొదట మనకి ఈ జ్ఞానం కొంచెం కూడా లేదు. నేను ఆత్మ అనేది తెలియదు. ఆత్మల ఇల్లు పరంధామము అనేటటువంటి విషయం కూడా మనకి తెలియదు. वहाँ से हम आते हैं पाठ बजाने, सूर्यवंशी चंद्रवंशी बने.
పరంధామం నుంచి ఆత్మలో మనం వచ్చినాము ఇక్కడికి పాత్ర చేసే దానికోసం వచ్చినాము. మొదట సూర్యవంశము, ఆ తర్వాత చంద్రవంశము, ఆ తర్వాత వైశ్య శూద్రులుగా అయిపోయినాము. అభి తుమ్ బ్రాహ్మణకి సంతాన్ బ్రాహ్మణ వంశీ హై, తుమ్ ఈశ్వరీయ ఔలాద్ బనే హో. ఇప్పుడు సంగమ యుగంలో బ్రహ్మ సంతానము బ్రాహ్మణ సాంప్రదాయంలో ఉన్నాము. మనము ఇప్పుడు ఈశ్వరీయ సాంప్రదాయంలో ఉన్నాము. ఈశ్వర్ బయటే తుమ్కే శిక్షా దేతే హై, ఏ సుప్రీం బాప్, సుప్రీం టీచర్, సుప్రీం గురు హై. ఈశ్వరుడు కూర్చొని మనకి శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఈశ్వరుడే మనకి సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు అయినారు. हम उनकी मत से सब मनुष्यों को श्रेष्ठ बनाते हैं. ముక్తి ముక్తి జీవన్ ముక్తి దోనం శ్రేష్ఠ హై. ఇప్పుడు శ్రీబాబా ఇచ్చేటటువంటి శ్రీమతం ద్వారా మనమందరం కూడా శ్రేష్టంగా అవుతూ ఉన్నాము. ముక్తిను శ్రేష్టమైనటువంటిదే, జీవన్ ముక్తి కూడా శ్రేష్టమైనటువంటిదే. हम अपने घर जाएगा फिर पवित्र आत्माए आकर राज्य करेंगे, ये चक्र है ना. మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము, మరలా పవిత్ర ఆత్మలు వచ్చి రాజ్యం చేస్తాము ఇక్కడ. ఇదంతా కూడా ఒక చక్రమైంది. इसको कहा जाता है स्वदर्शन चक्र. यह ज्ञान की बातें है. बाप कहते हैं तुम्हारा ये स्वदर्शन चक्र रुकना नहीं चाहिए. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి మాట. స్వదర్శన చక్రము, స్వదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. అందుకే అక్కడ చేతిలో తిరుగుతూ ఉన్నట్లు చూపిస్తారు స్వదర్శన చక్రం. అంటే అర్థం ఏమిటి అంటే, మన బుద్ధిలో ఈ చక్రంలో నేను ఎట్లా తిరుగుతూ వచ్చినాను, పరంధామం నుంచి ఎట్లా వచ్చాను, ఎట్లా జన్మలు తీసుకున్నాను, ఇదంతా ఎప్పుడూ కూడా బుద్ధిలో తిరుగుతూనే ఉండాలి. ఫిర్తే రహనే సే వికర్మ వినాశ్ హోంగే. స్వదర్శన చక్రం ఎంతెంత తిరుగుతూ ఉంటుందో మనము వికర్మ వినాశం కూడా అవుతుంది. तुम इस रावण पर जीत पालेंगे, पाप मिट जाएगा. పిల్లలు రావణ్ పైన విజయం పొందుతాము, పాపం కూడా సమాప్తమైపోతుంది. अब स्मृति आई है सिमरन करने के लिए, ऐसे नहीं माला बैठे सिमरन करनी है. ఇప్పుడు మనకి స్మృతి వచ్చింది, మనం ఏమి స్మృతి చేసుకోవాలి? జ్ఞానము మనకి స్మృతి వచ్చింది. అంటే భక్తి మార్గంలో స్మృతి అంటే అక్కడ జపం చేయటం, మాల పట్టుకొని మా రామ 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 అంటాం, అది కాదు ఇక్కడ స్మృతి చేయాల్సిందే. ఇక్కడ జ్ఞానాన్ని స్మృతి చేసుకోవాలి. ఆత్మా మే అందర్ జ్ఞాన్ హై జో బచ్చోं को और బాహీ బహనోं को समझाना है. ఆత్మ లోపల జ్ఞానం ఇప్పుడు మనకి దొరికింది. ఈ జ్ఞానాన్ని మన సోదర సహోదర ఆత్మలందరికీ కూడా జ్ఞానాన్ని మనం తెలియచేస్తూ ఉండాలి. बच्चे भी मददगार तो बनेंगे ना. तुम बच्चों को स्वदर्शन चक्रधारी बनाता हूँ. ఈశ్వరీయ కార్యంలో పిల్లలే సహయోగిలు అయినారు. బాబా మన చేత స్వదర్శన చక్రధారీలుగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. ये ज्ञान मेरे में है इसलिए मुझे ज्ञान सागर మనుష్య సృష్టిక బీజ రూప్ कहते हैं. ఈ జ్ఞానము శివబాబాలో ఉన్నది, అందుకే శివబాబాని జ్ఞాన సాగరుడు అంటారు, బీజ రూపులు అనని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞానం తెలుసు కాబట్టి. उनको भगवान भी कहा जाता है. देवी देवता धर्म का बीज शिव बाबा ने ही लगाया है. వారికే భాగవాన్ అని కూడా చెప్తారు. అంటే దేవీ దేవతా ధర్మం యొక్క బీజాన్ని శివబాబా ఇప్పుడు వేస్తూ ఉన్నారు. अभी तुम देवी देवता बन रहे हो, ये सारा दिन सिमरन करते रहो तो भी तुम्हारा कल्याण होगा. ఇప్పుడు మనం దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాము. ఈ జ్ఞానాన్ని ఎంతెంత స్మృతి చేసుకుంటూ ఉంటామో మనం అంత ఆత్మ కళ్యాణం అవుతూ ఉంటుంది. दैवी गुण भी धारण करने हैं, पवित्र भी बनना है. స్త్రీ పురుష దోనం ఇక్కట్టే రైతే పవిత్ర బంతే హో. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి,
పవిత్రంగాను అవ్వాలి. స్త్రీ పురుష అంటే కలిసి ఉంటూ గృహస్థ జీవనంలో కలిసి ఉంటూ కూడా పవిత్రంగా అవ్వాలి. ऐसे धर्म तो होता है नहीं, నివృత్తి మార్గ వేలేతో సిర్ఫ్ పురుష్ బంతే హై. ఇటువంటి ధర్మం ఎక్కడా లేదు. గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రత ధారణ ఉండేటటువంటిది. నివృత్తి మార్గములో కేవలం పురుషులు మాత్రమే నివృత్తి మార్గంలో అక్కడ పవిత్రంగా ఉంటారు. అయితే పతి పత్ని ఇద్దరూ కలిసి ఉంటూ గృహస్థ జీవితంలో ఉంటూ సంసారంలో ఉంటూ పవిత్రంగా ఉండేది ఎక్కడా లేదు. कहते हैं ना, स्त्री पुरुष दोनों इकट्ठे पवित्र रहना ही सहते मुश्किल है. सतयुग में ते లక్ష్మీ నారాయణకి మహిమ भी कहते. చెప్తారు, స్త్రీ పురుష ఎప్పుడూ కూడా సంసార జీవితంలో ఉంటూ పవిత్రంగా ఉండలేరు, అది అసాధ్యము అని చెప్తారు. అయితే బాబా చెప్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ రాజ్యంలో అక్కడ పవిత్ర గృహస్థం ఉండేది. అక్కడ సంసారంలో జీవితంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండేటటువంటి వాళ్ళు. అందుకే లక్ష్మీనారాయణలకు ఆ గాయనం ఉన్నది. अभी तुम जानते हो, बाबा हमको शूद्र से ब्राह्मण बनाए, फिर देवता बनाते हैं, हम ही पूज्य से पुजारी बनेगा. ఇప్పుడు బాబా మనల్ని బ్రాహ్మణ నుంచి దేవతగా చేస్తూ ఉన్నారు. మనమే పూజ్యనీయులుగా ఉండేటటువంటి వాళ్ళము పూజారులుగా అయిపోయినాము. फिर जब वाम मार्ग में जाएगा तो शू के मंदिर बनाए पूजा करेगा. తిరిగి ఎప్పుడు వామ మార్గంలో పడిపోతామో, వామ మార్గము అంటే దేహాభిమానంలో ఎప్పుడు వచ్చేస్తామో అప్పటి నుంచి భక్తి చేయటం, శివ పూజ చేయటం ప్రారంభమవుతుంది. तुम बच्चों को अपने 84 जन्म का ज्ञान है, बाप की कहते हैं तुम अपने जन्म को नहीं जानता, मैं बताता हूँ. పిల్లలకి ఇప్పుడు 84 జన్మల జ్ఞానము అర్థమైంది. బాబా అంటారు, మొదట మనకి ఎన్ని జన్మలు అనేది తెలియదు. అయితే బాబా వచ్చి చెప్తున్నారు మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేది. तुमको स्वदर्शन चक्रधारी बनाता हूँ, तुम ఆత్మ పవిత్ర బన్ రహే హో. బాబా మనల్ని స్వదర్శన చక్రధారీలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఆత్మ పవిత్రం అవుతూ ఉంది. शरीर से तो यह पवित्र बन ना सके, आत्मा पवित्र बन जाती है तो फिर अपवित्र शरीर को छोड़ना पड़ता है. శరీరము ఇక్కడ పవిత్రంగా ఉండేకి సాధ్యమే లేదు. అయితే ఆత్మ ఇప్పుడు పవిత్రమవుతూ ఉన్నది. ఆత్మ ఎప్పుడు పవిత్రమైపోతుందో ఈ పాత శరీరాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతాము. సబ్ ఆత్మాओं को पवित्र होकर जाना है. వాపస్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆత్మలందరూ కూడా పవిత్రమైపోయి ఈ పతిత శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. పవిత్ర దునియా అబ్ స్థాపన హో రహీ హై. పవిత్ర ప్రపంచము ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నది. బాకీ సబ్ స్వీట్ హోమ్ మే చలే జాంగే యహ్ యాద్ రఖనా హై. అందరూ కూడా పరంధామము మన మధురమైన ఇంటికి వెళ్ళిపోతాము. యహ్ యాద్ రఖనా చాయే. ఇది బాగా స్మృతి పెట్టుకోవాలి. बाप की याद के साथ साथ घर की याद जरूर चाहिए, क्योंकि अब वापस घर जाना है. బాబా తలంపు ఉండాలి, మరియు వాపస్ నేను ఆత్మ ఇంటికి వెళ్ళిపోవాలి. అది కూడా మనకి బాగా స్మృతి చేసుకోవాలి. నేను పవిత్రమైపోయి వెళ్ళిపోవాలి. घर में ही बाप को याद करना है. బాబా ఎక్కడ ఉన్నారు? బాబా ఇప్పుడు బ్రహ్మ శరీరంలో ఉన్నారా, భక్తుల దగ్గర ఉన్నారా, గుళ్ళో ఉన్నారా, చర్చిలో ఉన్నా, ఇట్లంతా ఉండకూడదు. శ్రీబాబాని ఎప్పుడూ కూడా మనము పరంధామము, మన ఇల్లు అక్కడే తలంపు చేయాలి. बल तुम जानते हो, बाबा इस तन में आकर हमको सुनाते, परंतु बुद्धि परंधाम स्वीट होम से टूटनी नहीं चाहिए. భలే మురళి శ్రీబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి వినిపిస్తూ ఉన్నారు.
అయినా కూడా మనకి స్మృతి పరంధామం వైపే ఉండాలి. శివబాబా పరంధామంలో తలంపు చేస్తూ ఉండాలి. टीचर घर छोड़कर आते हैं तुमको पढ़ाने, पढ़ाकर फिर बहुत दूर चले जाते हैं. శివబాబా మనకి టీచర్ అయినారు. టీచర్ మనకి చదివించే దానికోసం ఇంటి నుంచి ఇంత దూరం వస్తారు, చదువు నేర్పిస్తారు, మళ్ళా దూరంగా ఉండే ఇంటికి వెళ్ళిపోతారు. పడాకర్ ఫిర్ బహుత్ దూర్ చల్ సెకండ్ మే కహా భీ జా సక్తే హై. శివబాబాకి ఇక్కడ రావాలి అన్నా ఒక సెకండ్ చాలు, మళ్ళీ ఇక్కడి నుంచి పరంధామానికి వెళ్ళాలి అన్నా ఒక్క సెకండ్ సమయం సరిపోతుంది. ఆత్మ కితనీ छोटी बिंदु है, वंडर खाना चाहिए. बाप ने आत्मा का भी ज्ञान दिया है. ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి బిందువు అయినది. ఆత్మ గురించి ఎవరు అర్థం చేసుకుంటారో చాలా ఆశ్చర్యపడతారు. ఆత్మ ఇంత సూక్ష్మమైనటువంటిది, ఎంత పని చేస్తూ ఉంది, అది అనుకుంటేనే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి. बाप ने आत्मा का भी ज्ञान दिया है, ये भी तुम जानते हो स्वर्ग में कोई गंदी चीज़ होती नहीं है. బాబా మనకి ఆత్మ జ్ఞానము ఇచ్చినారు. సత్యయుగంలో ఎటువంటి చెడ్డది అనేటటువంటి మాటే అక్కడ, చెడు అనేదే అక్కడ ఉండదు అసలు. జిస్మే హాత్ పావ్ అథవా కపడే ఆది మేలే హో. ఆ తర్వాత అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, మురికి అవుతాయి. అసలు మురికి అనేటటువంటి మాటే అక్కడ, చెడు అనేది మురికి అనేది అక్కడ ఉండదు. దేవతాओं की कैसे सुंदर पहरवाइश है, कितने ఫస్ట్ క్లాస్ కపడే హోంగే. దేవతలు అక్కడ ఎంత సుందరంగా ఉంటారు, అక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా సుందరంగా ఉంటుంది. దేవతలు వేసుకునేటటువంటి వాళ్ళ బట్టలు కూడా ఎంత సుందరంగా ఉంటాయి, ఎంత శుభ్రంగా ఉంటాయి అక్కడ. ధోనే కి భీ దర్కార్ నహీ హై. దేవతల వస్త్రాలు అక్కడ ఉతికి ఐరన్ చేయాల్సినటువంటి అవసరం కూడా అక్కడ ఉండవు. ఇన్కో దేఖ్ కర్ కితనీ ఖుషీ హోనీ. అదంతా మనం తెలుసుకుంటే మనకి ఎంత ఖుషి అవుతుంది. అక్కడ బట్టలు ఉతికే అవసరం కూడా ఉండదు. ఆత్మ జాంతి హై భవిష్య 21 జనం హమ్ యహ్ బనేగా. ఇప్పుడు మనకి అర్థమైంది, నేను ఆత్మ 21 జన్మలు, అటువంటి జన్మలో మనం తీసుకుంటాము. అక్కడ ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అక్కడ బట్టలు ఉతికే అవసరం కూడా మనకి ఉండదు. ये चित्र सबके पास होने चाहिए, इसमें बड़ी खुशी होनी चाहिए, हमको బాబా यह बनाते हैं. స్వర్గము యొక్క చిత్రము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎప్పుడూ ఇదే అనుకోవాలి, బాబా నన్ను ఇటువంటి ప్రపంచానికి వారసులుగా చేస్తూ ఉన్నారు, నేను రాబోయే జన్మ ఇక్కడ తీసుకుంటాను. మనస్సులో ఎప్పుడూ కూడా ఖుషి కలుగుతూ ఉండాలి. ఐసే బాబాకి హమ్ బచ్చే ఫిర్ రోతే క్యూ హై. బాబా మనకి ఇంత ఆస్తి ఇస్తూ ఉన్నారు, అటువంటి తండ్రికి పిల్లలమైనాము, మరి ఎందుకు బాధపడతారు, ఎందుకు ఏడుస్తారు అంటారు బాబా. హమ్కో కోయి ఫికర్ తోడే హీ హోనా చాయే. పిల్లలకి ఎటువంటి చింత కూడా ఉండకూడదు. ये सब शास्त्रों में लिखा हुआ है, जो याद करते हैं शास्त्रों में किसने लिखाया है. ఇవన్నీ కూడా శాస్త్రాలలో వ్రాసినటువంటి మాటలే అన్నమాట. అయితే శాస్త్రాలలో ఎవరు వ్రాసినారు ఈ మాటలన్నీ? వ్యాస్ నే యా కోయి నయే నయే భీ బనాతే రహతే హై. వ్యాసుడు రాశాడా, లేదా వేరే కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు రాస్తూ ఉన్నారా? ग्रंथ आगे बहुत छोटा था, हाथ से लिखा हुआ, अभी तो कितना बड़ा बना दिया है. అంటే సిక్కు మతంలో గ్రంథ్ ఉన్నది. ఆ గ్రంథ్ మొదట చాలా చిన్నగా ఉండేది, చేతితో వ్రాసినటువంటిది అది.
ఆ తర్వాత ఇప్పుడు ఇంకా అందరూ కలిసి రాస్తూ రాస్తూ అది ఎంత పెద్ద పుస్తకంగా మారిపోయింది ఇప్పుడు. गुरु नानक तो आते ही है धर्म की स्थापन करने, ज्ञान देने वाला तो एक ही है. గురు నానక్ వచ్చినారు, సిక్కు మతాన్ని స్థాపన చేసినారు. ధర్మస్థాపకులు వచ్చి వాళ్ళ మతాలు స్థాపన చేసినారే కానీ జ్ఞానం ఎవ్వరూ కూడా ఇవ్వలేదు. क्राइस्ट भी आते ही धर्म स्थापन करने के लिए अब सब आ जाते हैं, फिर तो वापस जाएंगे. క్రైస్ట్ కూడా వచ్చినారు వాళ్ళ ధర్మ స్థాపన చేసేదానికోసం. అయితే శివబాబా వచ్చినారు ఇక్కడ అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకుపోయే దానికోసం. ఘర్ బేచనే వాలా కౌన్ హై, అందరినీ వాపస్ పిలుచుకుపోయే వాళ్ళు ఎవరు? అందరూ వచ్చి వాళ్ళ మతాన్ని స్థాపన చేసినారు అంతేకాని పిలుచుకుపోయే వాళ్ళు ఎవరూ లేరు కదా అంటారు. వతో భిన్న నామ రూప్ సే తమో ప్రధాన అవస్థామే. క్రైస్తు వచ్చాడు, ధర్మ స్థాపన చేసినారు, తర్వాత ఏమైనాడు? మళ్ళీ జనన మరణ చక్రంలో వచ్చేసి పతితులుగా అయిపోయినారు. సతో రజో తమో మే ఆతే హై, ఈ సమయ సబ్ తమో ప్రధాన్ హై. ఏ ధర్మస్థాపకులు వచ్చినా వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేసేసి మళ్ళీ రజో తమో ప్రధానంలో వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా తమో ప్రధానులు అయిపోయినారు. सबकी जड़ी बूझता अवस्था है, पुनर्जन्म लेते लेते सब धर्म वाले तमो प्रधान बन गए हैं. ఇప్పుడు కల్పవృక్షము పతనావస్థలో ఉన్నది, అందరూ తమో ప్రధానులు అయిపోయినారు, అన్ని ధర్మాల వాళ్ళు పతితులుగా అయిపోయినారు. अब सबको वापस जरूर जाना है, फिर से चक्र फिरना है. అయితే ఇప్పుడు వాపస్ మాత్రం అందరూ వెళ్ళిపోవాల్సిందే. అందుకే శివబాబా మహాకాలుడు అందరినీ పిలుచుకుపోయి అన్ని మతాలు అన్ని ధర్మాల వాళ్ళు వెళ్ళిపోవాలి, తిరిగి మళ్ళీ చక్రము ప్రారంభం అవుతుంది. पहले नया धर्म चाहिए, सतयुग में था, बाप आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. మళ్ళీ మొట్టమొదటి ధర్మం సత్యయుగం ప్రారంభమవుతుంది. బాబా వచ్చి ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. ఫిర్ వినాశ్ భీ హోనా హై, స్థాపన వినాశ్ ఫిర్ పాలన. తిరిగి వినాశం కూడా అయిపోతుంది. మొదట స్థాపన, తర్వాత వినాశము, తర్వాత పాలన జరుగుతుంది. अभी हम 84 का चक्र पूरा कर वापस घर जाएगा, तुम बोलते चलते స్వదర్శన్ చక్రధారి హో. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి చేసుకొని మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. మనం నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా మనం ఇప్పుడు స్వదర్శన చక్రధారి అయినాము. वह फिर कहते कृष्णा को स्वदर्शन चक्रता उनसे सबको मार. భక్తిలో కృష్ణునికి చూపిస్తారు. కృష్ణుడు స్వదర్శన చక్రధారి, ఆయన చక్రం వదిలినారు, ఆ రాక్షసుల్ని చంపినారు, ఈ రాక్షసుని చంపినారు అని చెప్తారు. अकासुर बकासुर आदि के चित्र दिखाए परंतु ऐसे कोई बात नहीं है. అంటే అక్కడ అకాసురుడు బకాసురుడు ఇట్లా అసురులు చూపిస్తారు. స్వదర్శన చక్రం ద్వారా వాళ్ళు సంహరించినారు అని చెప్తారు. వాస్తవానికి అట్లంతా ఏమీ జరగదు. तुम बच्चों को अभी स्वदर्शन चक्रधारी बनकर रहना है, क्योंकि स्वदर्शन चक्र से तुम्हारे पाप करते हैं. పిల్లలు ఇప్పుడు స్వదర్శన చక్రధారి అయి ఉండాలి. స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండాలి. స్వదర్శన చక్రం ద్వారా మన పాపాలు అన్నీ కూడా సమాప్తం అవుతాయి. आसुरीपन खत्म होते हैं, देवताएं और आसुरों की लड़ाई तो हो ना सकती. మనలో ఉండే ఆసురీ గుణాలు సమాప్తమవుతాయి స్వదర్శన చక్రం తిప్పటం వల్ల. అంతేకాని వాస్తవానికి దేవతలకి అసురులకి ఎటువంటి యుద్ధాలు జరగలేదు.
असुर है कलयुग में, దేవతాయే है సత్యుగ్ में, बीच में है సంగమయుగ్. అసురులు ఉండేది కలియుగంలో, దేవతలు ఉండేది సత్యయుగంలో. మరి వాళ్ళిద్దరికీ ఎప్పుడు యుద్ధం జరిగింది? కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్నది సంగమయుగం కదా అంటారు. शास्त्र है भक्ति मार्ग के, ज्ञान का नाम निशाने नहीं, ज्ञान सागर एक ही बाप है सबके लिए. శాస్త్రాలు అనేవి భక్తి మార్గానికి సంబంధించినటువంటి, అందులో జ్ఞానం అనేది ఏ మాత్రము కొంచెం కూడా లేదు. జ్ఞానం అనేది సంగమ యుగంలో జ్ఞాన సాగరుడు తండ్రి వచ్చి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. సివాయ్ బాప్కే కోయి బి ఆత్మ పవిత్ర బన్ వాపస్ జా నహీ సక్తే హై. కేవలం తండ్రి తప్పితే వాపస్ ఇంటికి వెళ్ళేది మధ్యలో ఏ ఆత్మ కూడా నాటకంలో మధ్యలో వాపస్ ఇంటికి వెళ్ళలేరు. పార్ట్ జరూర్ బజ్నా హై, 84 के చక్ర को भी याद करना. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ వాళ్ళ పాత్ర చేయవలసిందే. మన 84 జన్మల స్మృతి ఎప్పుడూ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. हम अभी सतयुगी नई जन्म में जाते हैं, ऐसे जन्म फिर कभी नहीं मिलते हैं. సత్యయుగంలో మళ్ళీ కొత్తగా మనం జన్మ తీసుకుంటాము. మళ్ళీ అటువంటి జన్మ మళ్ళీ ఎప్పుడూ కూడా మనకి కలగదు. शिव बाबा फिर ब्रह्मा बाबा, लौकिक पारलौकिक और यह है अलौकिक बाबा. శివబాబా అయినా ఉన్నారు, బ్రహ్మ బాబా ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి శివబాబా. మరి ఈ బ్రహ్మ బాబా ఎవరు అంటే ఈయన అలౌకిక తండ్రి అయినారు మనకి. ఈ సమయకి भी बात है, इनको अलौकिक कहा जाता है. సంగమ యుగంలోనే వీళ్ళని అలౌకిక తండ్రి అని చెప్తారు బ్రహ్మ బాబాని. तुम बच्चे उस शिव बाबा के सिमरन करते हो, ब्रह्मा को नहीं. భలే బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి అయినప్పటికీ మనం శివబాబా స్మృతినే చేయాలి. అంటే పారలౌకిక తండ్రినే మనం తలంపు చేసుకోవాలి. మనం ఆస్తి పొందేది పారలౌకిక తండ్రి ద్వారా మాత్రమే. ब्रह्मा को नहीं, ब्रह्मा के मंदिर में जाकर पूजा करते हैं. బ్రహ్మ కాదు మనకి ఆస్తి ఇచ్చేది. భలే బ్రహ్మ టెంపుల్కి పోతారు, పూజలు చేస్తారు. वह भी तब पूछते हैं जब सूक्ष्म में तन में సంపూర్ణ అవ్యక్త మూర్తి है. బ్రహ్మ బాబాకి ఎప్పుడు సంపూర్ణమైపోతారో, అవ్యక్త బ్రహ్మగా అవుతారో కాబట్టి వాళ్ళదే అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. శరీరధారి పూజాకే లాయక్ నహీ హై, ఏ తో మనుష్య హై. మరి ఈ శరీరధారి తమో ప్రధాన బ్రహ్మకి పూజలు లేవు. ఈయన శరీరధారి కదా అయినారు. ब्रह्मा को दाढ़ी दिखाते हैं तो मालूम पड़े यही यहाँ का है, देवताओं को दाढ़ी होती नहीं. బ్రహ్మకు మీసము గడ్డాలు చూపిస్తారు, కానీ దేవతలకి ఎప్పుడూ కూడా మీసము గడ్డాలు చూపించరు. ఎందుకంటే బ్రహ్మ కలియుగం మనిషి అన్నమాట, పతిత అయినటువంటి వాళ్ళకి, కాబట్టి వీళ్ళకి చూపిస్తారు. ये सब बच्चे जानते हैं तुम्हारा नाम बाला, इसलिए तुम्हारा मंदिर भी बना है. ते సంగమ యుగంలో పిల్లలు చేసే సేవకు పిల్లల పేరు ప్రసిద్ధి అవుతుంది. తే మనదే భక్తి మార్గంలో దేవతా రూపంలో పూజలు జరుగుతాయి. బ్రాహ్మణ రూపంలో జరగదు, దేవతల రూపంలో జరుగుతుంది. सोमनाथ का मंदिर कितना ऊंचते ऊंच है, सोमरस पिलाया हुआ, फिर क्या हुआ, यहाँ भी दिलवाड़े मंदिर देखो. సోమనాథ మందిరం ఎంత వైభవంగా ఉన్నది, ఎంత ఉన్నతమైనటువంటిది సోమనాథ మందిరం. ఎందుకంటే శివబాబా వచ్చి సోమరసం అంటే జ్ఞాన అమృతాన్ని మనకి తాపుతూ ఉన్నారు. फिर यहाँ भी दिलवाड़ा मंदिर देखो,
మందిర్ హుబ్హు యాద్గార్ బనా హువా హై. ఆరావళి పర్వతం పైన ఉండేటటువంటి దిల్వాడా మందిర్ని చూడండి, అది సంగమయుగందే యాద్గార్ అయినటువంటిది దిల్వాడా మందిర్. నీచే తుమ్ తపస్య కర్ రహే హో ఊపర్ మే హై స్వర్గ్. ఆ దిల్వాడా మందిర్లో కింద రాజయోగులు తపస్య చేస్తూ ఉన్నారు, పైన స్వర్గం యొక్క చిత్రాలు ఉన్నాయి దిల్వాడా మందిరంలో. మనుష్య సమస్తే హై స్వర్గ కహా ఊపర్ మే హై, మందిర్ మే బీ నీచే స్వర్గ కైసే బనాయే. అది చూసి మనుషులు అనుకుంటారు పైన చూపించినారు అంటే స్వర్గం పైన ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి స్వర్గము పైన లేదు, కింద స్వర్గాన్ని ఎట్లా చూపించేకి అవుతుంది. అందుకని టెంపుల్ తయారు చేసేవాళ్ళు స్వర్గాన్ని పైన చూపించినారు. బనానే వాలే కోయి సమస్తే నహీ హై. అయితే వాస్తవానికి అక్కడ మందిరాన్ని కట్టేటప్పుడు ఆ తయారు చేసిన వాళ్ళకి కూడా తెలియదు స్వర్గం ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది. బడే బడే కరోడ్పతి హై ఉనోంకో ఏ సమझाना है. ప్రపంచంలో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ జ్ఞానము తప్పనిసరిగా తెలిపించాలి. తుమ్కో అభి జ్ఞాన్ మిలా హై తో తుమ్ బహుతోంకో దే సక్తే హో. సంగమ యుగంలో మనకి జ్ఞానం దొరికింది, మనం ఈ జ్ఞానాన్ని అనేక మందికి తెలిపించవచ్చు. అచ్చా मीठे मीठे सिकेलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. अंदर से आसुरीपन को समाप्त करने के लिए चलते फिरते स्वदर्शन चक्रधारी होकर रहना है. మన లోపల ఉండేటటువంటిది ఆసురి చెడు గుణాలు పోవాలి అంటే గడి గడి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. సారా చక్ర స్మృతి మే లానా హై. పూర్తి చక్రమంతా కూడా మనకి స్మృతి చేసుకుంటూ ఉండాలి. పూర్తి చక్రము అంటే పరంధామం నుంచి ఏమేమి జరిగినాయి, ఎట్లెట్ల జన్మలు తీసుకున్నాం, ఎట్లెట్ల సంస్కారం ఉన్నది, మళ్ళీ పరంధామం పోయే వరకు పూర్తి చక్రాన్ని అంతా కూడా మనము తలంపు చేసుకుంటూ ఉండాలి. బాప్ की याद के साथ साथ बुद्धि परंधाम घर में भी लगी रहे. బాబా తలంపు చేస్తూ ఉండాలి, ప్లస్ బుద్ధి పరంధామం వైపు ఉండాలి. పరంధామాన్ని కూడా స్మృతి చేసుకోవాలి, ఎందుకంటే మనం వాపస్ వెళ్ళిపోవాలి కదా పరంధామానికి. కాబట్టి పరంధామం కూడా మనం తలంపు చేసుకుంటూ ఉండాలి. बाप ने जो स्मृतियाँ दिलाई है उनको सिमरन कर अपना कल्याण करना है. బాబా మనకి ఏమేమి స్మృతి ఇచ్చినారో ఇదంతా తలుచుకుంటూ స్మృతి చేసుకుంటూ మన స్వయం కళ్యాణం మనమే చేసుకోవాలి. బాబా తలంపు చేయాలి, పరంధామం తలంపు చేయాలి, జ్ఞానాన్ని స్మృతి చేసుకుంటూ ఉండాలి, స్వదర్శన చక్రము తిప్పుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆత్మ కళ్యాణం అవుతుంది. వరదానము. संपूर्ण आहुति द्वारा परिवर्तन समारोह मनाने वाले दृढ़ संकल्पधारी भव. సంపూర్ణ ఆహుతి చేసేయాలి, దీని ద్వారా పరివర్తన అనేటటువంటి సమారోహ ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి వాళ్ళు దృఢ సంకల్పధారి అవుతారు. అంటే సంపూర్ణ ఆహుతి, సంపూర్ణ సమర్పణ అయినప్పుడు పండగ చేస్తారు. బాబా అంటారు ఆ ఒక్క పరివర్తన సమారోహం జరుపుకోవాలి, అటువంటి దృఢ సంకల్పధారి అవ్వాలి. జైసే కహావత్ హై धरत परिये धर्म ना छोड़िए तो कोई भी सरकमस्टेंस आ जाए
माया के महावीर रूप सामने आ जाए लेकिन धारणाए ना छूटे. సామెత ఉన్నది, భూమి బద్దలైన నా యొక్క ధర్మాన్ని నేను వదిలిపెట్టరాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి మాయా వచ్చినా మనము ఏదైతే శ్రీమతము, ఏదైతే ధారణ ఉన్నదో అది ఎప్పటికీ కూడా వదిలిపెట్టి పోకూడదు. संकल्प द्वारा त्याग की हुई बेकार वस्तु संकल्प भी स्वीकार ना हो. సంకల్పంతో మనం త్యాగం చేసేసినాం, మనం వద్దు అనుకున్నాము, త్యాగం చేసేసిన వస్తువులని మళ్ళీ సంకల్పం ద్వారా వాటిని స్వీకరించరాదు. అంటే మన ఆలోచన కూడా రాకూడదు. అది ఒకసారి వదిలేసినాము అంటే ఇంకా వదిలేసినాము, మళ్ళీ దాని ఆలోచన కూడా రాకూడదు. అది ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు వదిలిపెట్టాము అనే ఆలోచన మళ్ళీ రాకూడదు. सदा अपने श्रेष्ठ स्वमान, श्रेष्ठ स्मृति और श्रेष्ठ जीवन की समर्थ स्वरूप द्वारा श्रेष्ठ पात्रधारी बन श्रेष्ठता का खेल करते रहो. सदा मन श्रेष्ठ स्वमानము, మన శ్రేష్ఠ స్మృతి, మన శ్రేష్ఠ జీవనము, మన యొక్క సమర్థ సంకల్పము, మన యొక్క శ్రేష్ఠ పాత్ర, శ్రేష్ఠత ఒక ఆట ఆడుతూ ఉండండి. కమ్జోరియోं के खेल समाप्त हो जाए. మన బలహీనతలు ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోకూడదు, శ్రేష్ఠతనే గుర్తు చేసుకుంటూ ఉండాలి. బలహీనతలు సమాప్తం చేసుకోవాలి. ऐसी संपूर्ण आहुति का संकल्प दृढ़ होगा तब परिवर्तन समारोह होगा. ఎప్పుడు అటువంటి సంపూర్ణ ఆహుతి చేస్తామో అప్పుడే మనకి పరివర్తన సమారోహం అప్పుడే జరుగుతుంది. అయితే సంపూర్ణ ఆహుతి ఎట్లా చేసేది? దృఢ సంకల్పం ద్వారా సంపూర్ణ ఆహుతి చేసేయాలి. ఈ సమారోహకి డేట్ अब संगठित रूप में निश्चित करो. ఈ యొక్క సమారోహం అంటే ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామ్ ఎట్లా చేసేది? సంపూర్ణ ఆహుతి ప్రోగ్రాము. అది ఆ సంపూర్ణ ఆహుతి అనేది ఎట్లా? మన దృఢ సంకల్పంతో చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్కి సంఘటన రూపంలో చేయాలి, ఒకరు ఇద్దరు కాదు, ఒక పెద్ద గ్రూప్ ప్రోగ్రామ్ చేయాలి అంటారు బాబా. ఆ డేట్ ఫిక్స్ చేయండి అంటారు. స్లోగన్, రియల్ డైమండ్ బన్కర్ అప్నే వైబ్రేషన్ కి చమక్ విశ్వమే ఫైలావో. మనం రియల్ వజ్రంగా అవ్వాలి. రియల్ వజ్రం యొక్క ప్రకాశము ఈ యొక్క విశ్వంలో వ్యాపింపచేస్తూ ఉండాలి. ఆర్టిఫిషియల్ కాదు, రియల్ డైమండ్ అవ్వాలి. ఓం శాంతి. ఒకసారి మళ్ళీ హెడ్డింగ్ విందాము. మధురమైన పిల్లలు, ఈ చదువు బాగా చదువుకొని మనం కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. జతలో పతితుల నుంచి పావనమయ్యేటటువంటి దారి అందరికీ తెలిపించాలి. ఇదే పిల్లలు చేయాల్సినటువంటి ఆత్మీయ సేవ. ప్రశ్న, ఏ ఒక్క మంత్రం సదా స్మృతిలో పెట్టుకున్నట్లయితే మన పాప కర్మల నుంచి మనం రక్షించబడతాము. బాబా మనకి మంత్రం ఇస్తూ ఉన్నారు. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు, చెడు చూడకూడదు. ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కర్మేంద్రియాల నుంచి అప్పుడు ఎటువంటి పాపకర్మ కూడా జరగదన్నమాట. కలియుగంలో అందరూ కూడా పాపకర్మలే చేస్తూ ఉన్నారు. బాబా మనకి ఉపాయం చెప్తూ ఉన్నారు. ఎటువంటి పాపకర్మ చేయకుండా ఉండాలి అంటే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. నెక్స్ట్ పవిత్రత యొక్క గుణాన్ని ధారణ చేసుకోవాలి. పవిత్రతా గుణం ఎవరికి ధారణ ఉంటుందో ఇది నెంబర్ 1 గుణము. వాళ్ళు అన్ని ప్రకారాల పాపాల నుంచి వాళ్ళు రక్షించబడతారు. ఓం శాంతి.